హిందూ ధర్మచక్రం వీక్షిస్తున్నటువంటి మా ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఉసిరి ఆయుర్వేదంలో ప్రధానమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫలం. కార్తీక మాసం వస్తే మనమంతా కూడా ఉసిరితో స్నానాలు చేయడము, ఉసిరి దీపాలు వెలిగించడము, ఉసిరి ఫలాలను దానం చేయడము, ఉసిరి చెట్ల కింద భోజనం చేయడము, ఉసిరి వృక్షాన్ని పూజించడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే ఉసిరికి ఇంత పెద్ద స్థానము రావడానికి కారణం ఏంటంటే అది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దివ్య ఔషధం. అందుకే మన ఋషులు ఈ ఉసిరి పైన ఎంతో పరిశోధనలు చేసి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎంతో రీసెర్చ్ చేసి ఈ ఉసిరిని మనకు అందించారు. ఉసిరిని ఉపయోగించడం వలన మధుమేహము నియంత్రణలో ఉంటుంది, రక్తము శుద్ధి అవుతుంది, రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సితో పాటు కార్బోహైడ్రేట్స్, ఐరన్, జింక్ వంటి అనేకమైనటువంటి పదార్థాలు ఉండి శరీరానికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తి మనకు కావాలి అని అంటే కనుక అది ఉసిరిలో పుష్కలంగా ఉంటుంది. ఈ మధ్య డాక్టర్లు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకోండి, సి విటమిన్ పుష్కలంగా తీసుకోండి అని చెప్తున్నారు కదా. అవన్నీ కూడా మనకి అందించేటువంటి ఫలము ఈ ఉసిరిక ఫలం. ఉసిరిని ధాత్రి ఫలము అని, శ్రీఫలము అని, వయస్థ అని, ఫలరవ అని, అమృత ఫలము అని, శీతఫలము అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది అర్క ఫలము అని కూడా దీనిని అంటూ ఉంటారు. అర్కుడు అంటే సూర్యుడు, సూర్యునితో సంబంధం ఉన్నటువంటి చెట్టు ఉసిరి చెట్టు, అందుకే దీనిని అర్క ఫలము అని అంటూ ఉంటారట. అయితే ఉసిరిని మనం ఇన్ని విధాలుగా మనము పూజిస్తూ ఉన్నాం, వాడుతూ ఉన్నాము. రోజు మన నిత్య జీవితంలో కనుక ఉసిరిని రోజు క్రమం తప్పకుండా ఉపయోగించుకుంటూ ఉంటే కనుక హార్ట్ అటాకులు రాకుండా చేయడము, షుగర్ను నియంత్రించుకోవడము, ఇట్లా రోగనిరోధక శక్తిని పెంచుకోవడము, వీటన్నిటికీ ఉసిరి చాలా దోహదపడుతుంది. అయితే మన పూర్వం నుంచి మన పెద్దలు ఉసిరిని రాత్రిపూట ఉసిరి పచ్చడిని తినకూడదు అని, ఉసిరిని రాత్రి సమయంలో భోజనంలో వినియోగించకూడదు అని, విశేషించి ఆదివారము ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయను కోయకూడదు అని, ఆదివారం అయితే కనుక ఉసిరి ఫలమును భోజనంలో కానీ మామూలుగా మనము తినడంలో కానీ పనికిరాదు అని చెప్తూ ఉంటారు. ఇదంతా మన పెద్దలు చెప్పేది మనం వింటూ ఉంటాం. ఇంకా కొంతమంది అయితే రాత్రి సమయం వస్తే కనుక అసలు ఉసిరి అనేటువంటి పేరును కూడా పిలవకూడదు, పలకకూడదు అని అంటూ ఉంటారు. వీటన్నికి కారణాలు ఏమిటి అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఉసిరి ఆరోగ్యదాయిని, అందుకే దీనిని అమృత ఫలము అని కూడా అంటూ ఉంటారు. మనకి అమృతంలా లభించేటువంటి ఫలము ఇది. అయితే ఇంత చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఫలమును మరి ఎందుకు రాత్రి సమయంలో ఎందుకు దీనిని స్వీకరించకూడదు అనేటువంటి విషయానికి వస్తే, ఉసిరిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే విధంగా అందులో డిసడ్వాంటేజెస్ కూడా మనకు చెప్తారు. ఋషులు వీటిపైన ప్రయోగం చేసి రాత్రి సమయంలో ఉసిరి వినియోగం అనేటువంటిది శరీరానికి ఆరోగ్యానికి మంచిది కాదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనకు ఉసిరిని రాత్రి వినియోగించకూడదు అని చెప్పడం జరిగింది. ఉసిరిని రాత్రి సమయంలో అది తీసుకుంటే కనుక దాని వలన నిత్యము రాత్రి సమయంలో ఉసిరిని తీసుకుంటే కనుక దాని వలన రేచీకటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఒక ప్రముఖ ఆయుర్వేద డాక్టరు చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నిద్రలేమికి కారణం కావడము, అదేవిధంగా ఈ జీర్ణ సంబంధమైనటువంటి అజీర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావడము అనేటువంటిది కూడా ఉసిరి నుంచి జరుగుతుంది. అదేవిధంగా జలుబు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని, ఈ విధమైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉసిరి వల్ల అది రాత్రి తీసుకోవడం వల్లనే జరుగుతుంది అని మహర్షులు నిర్ధారణ చేశారు. కనుక మనము ఉసిరిని రాత్రిపూట వినియోగించకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక ఆదివారం పూట ఈ ఉసిరిని అసలే వినియోగించకూడదు అని, ఆదివారం నాడు ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయను కోయకూడదు అని మనకు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? ఆదివారము రవి సంబంధమైనటువంటి వారం, అందరికీ తెలిసినటువంటిది. అయితే రవి సంబంధమైనటువంటి ఆదివారం రోజు ఈ ఉసిరి చెట్టు పైన సూర్యుని యొక్క శక్తి పుష్కలంగా ఉంటుంది అని
ఋషులు నిర్ధారణ చేసి వారు చేసినటువంటి రీసెర్చ్లో తేలినటువంటి విషయం కనుక ఆదివారం రోజు సూర్యశక్తి ఈ ఉసిరి చెట్టులో పుష్కలంగా లభిస్తుంది కనుక ఆ రోజు కనుక మనం కోయకుండా ఉంటే, ఆ రోజు ఉసిరి చెట్టు జోలికి వెళ్లకుండా ఆ ఉసిరి చెట్ల నుంచి ఉసిరికాయలను కోయకుండా ఉంటే, వాటిని ఆ రోజున అలాగే ఉంచితే కనుక సౌరశక్తి అనేటువంటిది ఈ ఫలములో మెండుగా లభించేటువంటి అవకాశం ఉంటుంది కనుక మరుసటి రోజు కోసుకుంటే కనుక ఆదివారం లభించినటువంటి ఆ సూర్యశక్తి వలన మనకు ఆరోగ్యము మరింత ఎక్కువ అవుతుంది అనేటువంటి కారణం చేత ఆదివారం రోజున మనం ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయలు కోయకూడదు అని చెప్పడం జరిగింది. అందుకే ఆదివారం రోజున ఉసిరిని తినకూడదు అని చెప్పడానికి కారణం కూడా, ఆదివారం రోజున ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయలు కోయకపోతే మీరు ఎలాగో పచ్చడి అనేటువంటిది చేసుకోరు, తినడం అనేటువంటిది జరగదు అనే కారణంతో ఆదివారం రోజున ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయలు కోయకూడదు అని చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక సందేహం వస్తుంది, ఎందుకు ఆదివారం రోజున సౌరశక్తి ఆ ఉసిరి చెట్టులో ఉంటుంది, ఉసిరి చెట్టుకి సౌరశక్తికి సూర్యుడికి సంబంధం ఏమిటి అనేటువంటి సందేహం వస్తుంది. దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆయుర్వేదంలో ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వారం రోజున మాత్రమే ఆ మొక్క నుంచి ఆ ఔషధాలను స్వీకరించడం అనేటువంటిది ఆయుర్వేదంలో ప్రధానంగా ఉన్నటువంటి విషయం. ఏ మొక్కను పడితే ఆ మొక్కను ఏ రోజంటే ఆ రోజున ఆయుర్వేదం శాస్త్రం ప్రకారము కోయడం అనేటువంటిది జరగదు. అదేవిధంగా ఆదివారం రోజున ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయలు కోయరు. ఇప్పుడు మీరు చూడండి, కమలాలు ఉంటాయి, లోటస్ అని అంటాం. కమలాలు సూర్యోదయం అవగానే అవి విప్పుకుంటాయి, సూర్యాస్తమయం కాగానే ముడుచుకుంటాయి. ఏ విధంగా అయితే సూర్యకిరణాలు ఆ కమలాల పైన పడి ఆ తామర పువ్వులు వికసిస్తాయో, అదేవిధంగా పౌర్ణమి రాగానే మనకు సముద్రంలో అలలు భయంకరంగా పెరుగుతూ ఉంటాయి. అట్లా పౌర్ణమికి ఆ చంద్రుని యొక్క కాంతికి సముద్రానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో, సూర్యునికి ఈ తామర పువ్వులకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుందో, అదే విధమైనటువంటి రహస్యము ఆ సంబంధము ఈ సూర్యుడికి సౌరశక్తికి ఉసిరి చెట్లకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసినటువంటి వారు ఋషులు. మనం అంతటి రీసెర్చ్ అనేటువంటిది మనం చేయము, మనకు ఆ శక్తి కూడా లేదు. వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి జ్ఞానంతో తెలుసుకున్నారు కనుకనే వారు తెలుసుకున్నటువంటి విషయాన్ని మనకు చెప్పి వాటిని మనం అందరం కూడా ఆచరించేటువంటి విధంగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. అందుగురించే ఆదివారం రోజున ఉసిరి చెట్టు నుంచి ఉసిరికాయలు కోయకూడదు అనేటువంటి నియమము ఏర్పడింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆదివారం రోజున గనక మనము ఉసిరికాయలు కోయకుండా ఉంటే ఆదివారం రోజున మన ఇంట్లో పచ్చడి కానీ లేదా కూర కానీ ఇంకోటి కానీ జరగదు. కనుక ఆ రోజున మన ఇంట్లో ఉసిరిని వినియోగించడం అనేటువంటిది జరగదు. అయితే ఉసిరి ద్వారా రేచీకటి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం కనుక ఉసిరి పగలు ఆరోగ్యప్రదాయిని, రాత్రి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటిది కనుక పగలే ఉసిరికాయను వినియోగించడం అనేటువంటిది శ్రేయస్కరము, రాత్రి ఉసిరికి దూరంగా ఉండటం అనేటువంటిది శ్రేయస్కరం. కనుక మన పెద్దవాళ్ళు ఏం చేశారు, రాత్రిపూట ఉసిరి అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించకూడదు, ఉసిరి అనేటువంటి పేరును కూడా పలకకూడదు అనేటువంటి ఒక నియమం ఏర్పాటు చేశారు. ఎందుకు అలా చేశారు అనంటే, రాత్రి సమయంలో కనుక ఉసిరి అనేటువంటి పదం మీరు ఎవరైనా అన్నారనుకోండి, ఇంట్లో మిగతా వారు కానీ లేదా ఉసిరి పచ్చడి మీద మక్కువ ఉన్నటువంటి మిగతా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు జిహ్వ చాపల్యం కొద్దీ టెంప్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అలా టెంప్ట్ అయితే వారు బలవంతం చేసేనా కానీ ఉసిరిని భోజనంలో వాడుకుంటారేమో అన్నటువంటి ఆలోచనతోటి ఆ పేరు కూడా ఎత్తకుండా నియమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. చూసారా, ఋషులు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి కాలంలో ఋషులు చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా వారు ఎందుకు చెప్పారు, కారణం ఏమిటి అనేటువంటి నియమాలు ఏది కూడా ఆలోచించకుండా తెలుసుకోకుండా మూసగా ప్రవర్తిస్తూ పోతూ ఉన్నారు. కొంతమంది ఇళ్లలో రాత్రిపూట ఉప్పుని ఉప్పు అని కూడా అనరు, లవణము అని అంటూ ఉంటారు. ఉప్పు అని ఎందుకు అనరు అనేటువంటి విషయానికి వస్తే కనుక, వెనకటి కాలంలో అయితే కరెంట్ రాకముందు కాలంలో అందరూ రాత్రిపూట దీపాలు పెట్టుకొని ఉండేటువంటి వారు. అలా దీపాలు ఇంట్లో అంతా కూడా ఉంటాయి కనుక రాత్రి ఎవరికైనా ఉప్పు అవసరం వచ్చిందని అనుకోండి, ఉప్పు అని అన్నారనుకోండి, ఉఫ్
అన్నటువంటి శబ్దానికి ఉప్పు అన్నటువంటి శబ్దానికి దగ్గరగా ఉంది కదా. అలా మీరు ఉప్పు అనేసరికి పక్కన ఉన్నటువంటి దీపం ఆరిపోతుంది, కొండెక్కిపోతుంది అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే ఉప్పు అని కూడా అనకూడదు అనేటువంటి నియమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడంతా కూడా కరెంటుతో ఉన్నటువంటి వాళ్ళం కనుక మీరు రాత్రిపూట దీపాలకు బదులుగా ఇట్లా అందరూ కూడా లైట్లు వేసుకొని ఉంటున్నారు కనుక ఇప్పుడు కూడా ఉప్పు అని మేము అనమనంటే కనుక అది చాలా ఛాందసం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇప్పటికీ బాగా అర్థమై ఉండాలి అసలు ఉసిరి అనేటువంటిది ఆదివారం రోజున ఎందుకు వినియోగించకూడదు, రాత్రి సమయంలో ఎందుకు ఉపయోగించకూడదు, ఉసిరి అనేటువంటి పదాన్ని రాత్రి సమయంలో ఎందుకు వాడరు అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమై ఉంటాయని, ఈ విషయాన్ని నేను ఎంతో పరిశోధన చేసి మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియోను నేను రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని మంచి విషయాల కోసము చూస్తూ ఉండండి. నా పేరు శ్రీకాంత్ శర్మ. నమస్కారం.